భార్యతో సంతోషంగా ఉండడం అనేది దాదాపు అసాధ్యం. ఈ విషయంలో మీ భార్య తప్పేమీ లేదు. తప్పంతా వికృతంగా ఉన్న వివాహ వ్యవస్థదే. ఎందుకంటే వివాహ వ్యవస్థ ప్రేమకు వ్యతిరేకం, బానిసత్వానికి అనుకూలం. అందుకే బానిసత్వం వైపు దారితీసిన వివాహ వ్యవస్థలోని ప్రేమ ఎప్పుడూ ఎదుటి వ్యక్తికి వీలున్నంత తక్కువ ఇస్తూ వారి నుంచి వీలున్నంత ఎక్కువ గుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమరాహిత్యానికి ఇదే మూల కారణం. భార్యతో సంతోషంగా ఉండడం అనేది దాదాపు అసాధ్యం. ఈ విషయంలో మీ భార్య తప్పేమీ లేదు. తప్పంతా వికృతంగా ఉన్న వివాహ వ్యవస్థదే. ఎందుకంటే వివాహ వ్యవస్థ ప్రేమకు వ్యతిరేకం. మీలో ప్రేమ వికసించే అవకాశాన్ని వ్యతిరేకించడం పైనే వివాహ వ్యవస్థ ఆధారపడి ఉంది. ప్రేమ పుష్పాలతో ఈ భూమి నిండిపోవడం ఇష్టం లేని వారు సృష్టించినదే ఈ వివాహ వ్యవస్థ. సంస్థాగతమైన దానికి, వ్యవస్థీకృతమైన దానికి ప్రేమ ఎప్పుడూ చాలా ప్రమాదకారిగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రేమించుకుంటూ ఉంటే సామాజిక వ్యవస్థతో పనేముంటుంది? అందుకే అది ఎప్పుడూ ద్వేషించడంపైనే ఆధారపడుతుంది తప్ప ప్రేమించడంపై ఎప్పుడూ ఆధారపడదు. ఇతర దేశాలను, మతాలను, ఇతర తెగల ప్రజలను ద్వేషించడం పైనే ఈ సామాజిక వ్యవస్థ ఇంతవరకు మనుగడ సాగించింది. ఇది ఇలా కొనసాగాలంటే ప్రేమ అనే గుణం పూర్తిగా నాశనమవ్వాలి. అందుకే మనం అతి బాల్యం నుంచే ప్రేమించే గుణాలను నాశనం చేయడం ప్రారంభిస్తాం. నువ్వు హిందువువి, నువ్వు మహమ్మదీయుడివి, నువ్వు క్రైస్తవుడివి అంటూ అతి బాల్యం నుంచే పిల్లలకు బోధించడం ద్వారా ఇతరులను ఎలా ద్వేషించాలో వారికి మనమే పరోక్షంగా నేర్పుతాం. అలా మనం పిల్లలను మరీ దురాశాపరులుగా తయారు చేస్తాం. మరీ దురాశాపరులు ఎప్పుడూ హాయిగా ప్రేమించలేరు. ఎందుకంటే ఆ దురాశ ఎప్పుడూ ప్రేమకు వ్యతిరేకమే. ఎందుకంటే దానికి ఎప్పుడూ పోరాటం, ఘర్షణ, ఇతరులను ఒక సాధనంగా వాడుకోవడం లాంటివన్నీ చాలా అవసరం. కానీ ప్రేమది పూర్తిగా భిన్నమైన దృక్పథం. ప్రేమ ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని పూర్తిగా ప్రేమించాలనే చెప్తుందే తప్ప ఎవరినీ ఒక సాధనంగా వాడుకోవడం దానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రేమ దృష్టిలో ఎవరికి వారే సంపూర్ణం. అందుకే ప్రేమ విషయంలో ఆ దురాశ ఎప్పుడూ ఓడిపోతుంది. మన మతాలు, రాజకీయాలు, విద్యా విధానాలు దురాశపైనే ఆధారపడి ఉన్నాయి. రాజకీయం ఈ ప్రపంచానికి సంబంధించినదైతే మతం మరో ప్రపంచానికి సంబంధించిన రాజకీయం. అనేక శతాబ్దాలుగా జరుగుతున్న కుట్రలో రాజకీయ నాయకులు, మతాచార్యులు భాగస్వాములే.
మీరు ఇక్కడ పాలించండి, మేము అక్కడ పాలిస్తాం, మరణానికి ముందున్న వాటిని మీరు పాలించండి, మరణం తర్వాత వాటిని మేము పాలిస్తాం అంటూ రాజకీయ నాయకులు, మతాచార్యులు అన్నింటినీ చెరిసగం పంచుకున్నారు. ప్రేమ వికసించే అవకాశాలన్నింటినీ పూర్తిగా నాశనం చేయడమే వారి ప్రధాన ఉద్దేశ్యం. గతంలో కేవలం బాల్య వివాహాలు మాత్రమే జరిగేవి. అదొక సూక్ష్మ వ్యూహం. ఎందుకంటే మీరు పెద్ద అయితే మీ అభిప్రాయాలు మీకు ఏర్పడతాయి. దానితో మీరు ఎవరో ఒకరిని మీ భార్యగానో భర్తగానో అంగీకరించలేరు. దానితో పెళ్లి విషయంలో మీరు మీ తల్లిదండ్రుల భావాలతో ఏకీభవించలేక వారికి ఎదురు చెప్తారు. అందుకే గతంలో బాల్య వివాహాలు చేసేసేవారు. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, పెదనాన్న, చిన్నాన్న, మామయ్య, అత్తయ్య లాంటి బంధాలన్నీ మీకు పుట్టుకతోనే సంక్రమిస్తాయి. కేవలం భార్యనో భర్తనో ఎంచుకోవడం ఒక్కటే మీకున్న ఒకే ఒక స్వేచ్ఛ. చివరికి దానిని కూడా మీ పెద్దలు కాదంటారు. అందుకే గతంలో అతి చిన్న వయసులోనే, అంటే 6-7 సంవత్సరాల వయసులోనే పిల్లలకు పెళ్లి చేసేసేవారు. ఇంకా చెప్పాలంటే మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీ పెద్దలు మీ పెళ్లి నిశ్చయం చేసేవారు. మీకు మగపిల్లవాడు పుట్టి మాకు ఆడపిల్ల పుట్టినా, మీకు ఆడపిల్ల పుట్టి మాకు మగపిల్లవాడు పుట్టినా వారికి పెళ్లి చేసేద్దాం అంటూ మీ పెద్దలు మీరు ఇంకా పుట్టకుండానే మీ పెళ్లి చేసేసేవారు గతంలో. ఎందుకంటే సమాజానికి ప్రేమంటే చచ్చేంత భయం. అందుకే అది ప్రేమ గుడ్డిది అంటూ ఖండిస్తుంది. కానీ నిజానికి ఒక్క ప్రేమ తప్ప మిగతావన్నీ గుడ్డివే. ఏమిటో మీరు కాలు జారి కింద పడినట్లు నేను ప్రేమలో పడ్డాను అనడమనే భావ వ్యక్తీకరణ ప్రపంచ భాషలన్నింటిలోనూ చోటు చేసుకుంది. మీరు ఎప్పుడు ఎవరిని ప్రేమించినా నేను ప్రేమలో పడ్డాను అనకుండా నేను ప్రేమలో ఉదయించాను అనండి. ఎందుకంటే ప్రేమించడం అనేది అంతకుముందు మీరున్న స్థాయి కన్నా మరింత ఉన్నత స్థాయికి చేరడం అన్నమాట. కాబట్టి ప్రేమించడం అనేది పడిపోయే వ్యవహారం కాదు, అది ఎదిగే వ్యవహారం. మీరు మీ భార్యను కేవలం ఒక వస్తువులా కాకుండా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవించనంత వరకు మీరు ఆమెతో సంతోషంగా ఉండలేరు. భారతదేశంలో స్త్రీ పురుషుడి ఆస్తిగా పరిగణించబడుతోంది. అందుకే చాలామంది పురుషులు తమ భార్యలను అవమానిస్తూ ఉంటారు. దానితో ఆమెలో ఆమెకే తెలియకుండానే పగ చోటు చేసుకుంటుంది. ఆమె పగ తీర్చుకునే మార్గాలన్నీ స్త్రీ తత్వాన్ని ప్రతిబింబించేవిగా ఉన్నప్పటికీ అవి మీకు నరకాన్ని చూపిస్తాయి. ఇంతవరకు పురుషాధిక్య సమాజం స్త్రీని ఒక సరుకు స్థాయికి దిగజార్చింది. కానీ ఇప్పుడు ఆ ఆటలు సాగవు. పురుషుడితో సమానంగా స్త్రీకి కూడా హక్కులున్నాయి. ఆమె కూడా మీలా మనిషే కాబట్టి మీరు ఆమెను గౌరవించాలి. భార్యాభర్తలు చక్కని అవగాహనతో నిండిన స్వేచ్ఛతో కూడిన స్నేహబంధంలో ఉండాలి. అప్పుడే ఆ అనుబంధంలో ఆనందం ఉంటుంది. అంతేకాని వారు ఒకరిపై ఒకరు గుత్తాధిపత్యం వహించకూడదు. ఎప్పుడైతే అనుబంధంలో అవగాహనతో కూడిన స్వేచ్ఛ ఉంటుందో అక్కడే అసలైన ఆనందం ఉంటుంది.
ఎందుకంటే స్వేచ్ఛ ఒక్కటే అత్యంత విలువైనది. అందుకే ప్రేమ స్వేచ్ఛ వైపుకు దారి తీస్తే అది అద్భుతమైన ఆశీర్వాదం అవుతుంది. కానీ అదే ప్రేమ బానిసత్వం వైపు దారి తీస్తే అదే భయంకరమైన శాపంగా పరిణమిస్తుంది. ఎందుకంటే బానిసత్వం వైపు దారి తీసిన ప్రేమ ఎప్పుడూ ఎదుటి వ్యక్తికి వీలున్నంత తక్కువ ఇస్తూ వారి నుంచి వీలున్నంత ఎక్కువ గుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. దానితో భార్యాభర్తలు ఒకరినొకరు ఒక కంట కనిపెడుతూ పరస్పరం శత్రువుల్లా వ్యతిరేకించుకుంటూ ఒకరిపై ఒకరు గుత్తాధిపత్యం వహించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ భార్యతో ఎలా సంతోషంగా ఉండగలరు? కాబట్టి మీరు ఒక స్నేహితుడిగా కాకుండా ఒక భర్తగా ఉన్నంత వరకు మీరు మీ భార్యతో ఎప్పుడూ ఏమాత్రం సంతోషంగా ఉండలేరు. కాబట్టి భార్యాభర్తలు ఒక చక్కని అవగాహనకు రావాలి. జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకే వారు కలిసి జీవించాలి. అవకాశమున్న ప్రతి దారిలో భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందేందుకే వారు కలిసి జీవించాలి. కానీ ఊరికే కలహించుకోవడం, ఒకరినొకరు వేధించుకోవడం కోసం వారు కలిసి జీవించక్కర్లేదు. ఎందుకంటే ప్రేమ దబాయించి అడిగే విషయం కాదు. ప్రేమ ఒక లోతైన అవగాహన. అది కావాలని ఎవరూ అడగలేరు. ఎవరైనా కేవలం ఇవ్వడంలో ఉన్న ఆనందం కోసం మాత్రమే ప్రేమను పంచాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రేమ 1000 రెట్లై తిరిగి వస్తుంది. అంతేకాని ప్రేమను దబాయించి అడగకూడదు. పెళ్ళికి కాలం చెల్లింది కాబట్టి వివాహ వ్యవస్థకు భవిష్యత్తు లేదు. కానీ పాతను వదులుకోలేని యువతరం ఇంకా పెళ్లిని పట్టుకొని వేళ్లాడుతోంది. పెళ్లి కన్నా ముందు మీకు కావలసింది చక్కని అవగాహనతో కూడిన ప్రేమ. అది లేకుండా కేవలం అందం, సెక్సు, ఆస్తులు, అంతస్తులు ప్రాతిపదికగా జరుగుతున్న పెళ్ళిళ్లకు ఎలాంటి భవిష్యత్తు ఉండదు. అందుకే అలాంటి పెళ్ళిళ్ళన్నీ విఫలమై విడాకుల వెంట పడుతున్నాయి. ఎందుకంటే పెళ్ళి చట్టబద్ధమైన ఏర్పాటు. ఒకసారి మీరు చట్టబద్ధంగా స్థిరపడగానే ఒకరిపై ఒకరు గుత్తాధిపత్యం కోసం పాకులాడతారు. దానితో పవిత్రమైన అనుబంధం పతనమవడం ప్రారంభిస్తుంది. కాబట్టి పెళ్ళికి ముందు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో చాలా కాలం స్నేహభావంతో కలిసి జీవించండి. దీని అర్థం విచ్చలవిడిగా జీవించమని కాదు. ఎందుకంటే సెక్స్ మృగతుల్యం, ప్రేమ మానవీయం. ప్రేమను అధిగమించి వెళ్ళడమే దివ్యత్వం. అప్పుడే మీలో ప్రార్థనాపూర్వకమైన ప్రేమ ఉదయిస్తుంది. అదే అసలైన పెళ్ళి. అప్పుడే మీరు మీ భార్యతో చాలా సంతోషంగా ఉండగలరు. లేకపోతే మీ భార్యతో మీరు ఎప్పటికీ ఏమాత్రం హాయిగా ఉండలేరు.